ఫ్రెండ్స్, మనం చూస్తూనే 5 రోజులు గడిచిపోయాయి. ఈ రోజు వచ్చేసి ఆరో రోజు క్లాస్ అన్నమాట. ఈ 6వ రోజు క్లాసులో మనం ఆమ్ హోల్ గురించి తెలుసుకుందాం. రోజు ఒక పార్ట్, రోజు బ్యాక్ పార్ట్లు, ఇవన్నీ కూడా మనకేంటి అంటే ఫ్రంట్కి, హ్యాండ్స్కి అన్నిటికీ ఉపయోగపడేటట్టుగా మీకు ఒకేసారిగా మళ్ళీ ఆలోచనలు, అనుమానాలు లేకుండా టక మీకు అర్థమైపోవాలని చెప్పేసి నేను డైలీ కూడా కొంచెంగానే మీకు వీడియో అనేది నేను షేర్ చేస్తున్నాను. చక్కగా చూడండి. మీరు చూసింది కాక వేరే వాళ్ళకు కూడా మన ఛానల్ని పరిచయం చేయండి. పరిచయం చేసి ప్లస్ లైక్ అండ్ షేర్, కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసి, స్టేటస్లో కూడా మనది పెట్టి, గ్రూప్లలో కూడా మన వీడియో అనేది పెట్టేసేయండి. అలా పెట్టడం వల్ల చాలామందికి షేర్ అవుతుంది. ఇంకా మీలాగా ఎవరన్నా ఇలా పని బయటికి వెళ్ళి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా మన పని అనేది చక్కగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇక ఈ రోజు వచ్చేసి మనం ఆమ్ హోల్ గురించి తెలుసుకుందాం. ఇక ఈ 5 రోజులు మనం ఏం తెలుసుకున్నాము? ఒక రోజు వెడల్పు ఎవరికి ఎంత పెట్టాలి, ఒకరోజు పొడవు ఎంత పెట్టాలి, ఒకరోజు షోల్డర్ ఎంత పెట్టాలి, ఒకరోజు నెక్ ఎంత పెట్టాలి అనేది మొత్తం కూడా చకచకా నేర్చేసుకున్నాము. అలాగే ఈరోజు ఆమ్ హోల్ గురించి చాలా పర్ఫెక్ట్గా చెప్తాను. చూడండి, ముడతలు రాకుండా ఎలా కుట్టాలి, ఎందుకు ముడతలు వస్తాయి, అసలు ఎవరికి ఎంత పెట్టాలి అనేది ఇక మనం మొత్తం కూడా కంప్లీట్గా మనం నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇంకా మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే నా కంపెనీ సెల్కి నోట్స్ కూడా ప్రిపేర్ చేసి పెడుతున్నారండి. నేను చెప్పినవన్నీ రాస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. నన్ను ఫాలో అయింది కాక మీరు చాలా నేర్చుకోవాలి అనే మీలో పట్టుదల నాకు నచ్చింది. నా కంపెనీ సెల్లో మీరు నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టడం నాకు చాలా నచ్చిందండి. చాలా హ్యాపీగా కూడా అనిపించింది. అలా అది కాక చాలా దూరం నుంచి చాలా మంది చూస్తున్నారు సిస్టర్స్. మీ ఓపికకి నేను చెప్పేదానికన్నా కూడా మీరు ఓపికగా వీడియోలో చూసి నేర్చుకుంటున్నారు అంటే మీ ఇంట్రెస్ట్ ఎంత ఉందో, మీ బాధలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా నా కామెంట్ రూపంలో అర్థమవుతున్నాయి. ఇక ఒక సిస్టర్ అయితే పాపం అందరికీ చూపిస్తున్నారు మన ఛానల్. ఒక సిస్టర్ అయితే వాళ్ళ మమ్మీ గారు చనిపోయినా కూడా అంత బాధలో కూడా నాకు మెసేజ్ చేశారు, అన్నయ్య నేను ఈ 2 రోజులు కొంచెం అటెండ్ కాలేను, మా మమ్మీ గారు చనిపోయారని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది. అందరు కూడా అలా గుర్తుంచుకొని మన ఛానల్ని ప్రతి దీంట్లో కూడా మంచిలో చెడులో కూడా మన ఛానల్ గుర్తుంచుకొని ఫాలో అయ్యే వాళ్ళకి పేరున నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు చెప్తున్నానండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, అందరూ కూడా చాలా మంచిగా ఫాలో అవుతున్నారు నా మాటని, నా పనిని. మీరు మాత్రం ఖచ్చితంగా 100% మీరు జీవితంలో టైలరింగ్లో పాస్ అవుతారు. ఎందుకంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి దాని మీద జాన్ మాల్ వక్త్ అంటే మన ప్రాణము, డబ్బు, మళ్ళీ టైము, ఈ 3 ఎక్కడైతే మనం పెడతామో ఆ పని ఏదైనా సక్సెస్ అవుతుంది. అది ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అయినాయండి. ఒకటి మన ప్రాణము, అంటే ప్రాణం అంటే మనకి ఎక్కడ ఇష్టం ఉంటుందో అక్కడ మనకి దాని మీద ప్రాణం పెట్టడం. ఇంకొకటి ఏంటి అంటే డబ్బు అంటే డబ్బు కొంచెం ఖర్చు పెట్టడం. ఇంకొకటి ఏంటి అంటే సమయం తీయడం. ఈ 3 మనం ఒక దగ్గర ఖర్చు పెడితే మనం ఖచ్చితంగా ఏ పనిలో అయినా సక్సెస్ అవుతాం. ఓకేనా? ఇక నేను చెప్పే వీడియో మీరు చక్కగా చూస్తూ ఉండండి, చక్కగా నేర్చుకుంటూ ఉండండి. ఇక ఈ రోజు వచ్చేసి ఆమ్ హోల్. ఈ ఆమ్ హోల్ అనేది ఏంటి అంటే చాలామందికి చాలా ప్రాబ్లం. వెడల్పుగా ఉన్న మనుషులకు ఒక రకంగా, చాలా సన్నగా ఉన్న వాళ్ళకి ఒక రకంగా, మీడియంగా ఉన్న వాళ్ళకి ఒక రకంగా, చాలా విధాలుగా మనకి ఈ ఆమ్ హోల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ ఆమ్ హోల్ అనేది మనం ఏం చేయాలి అంటే షోల్డర్ని బట్టి, మెడని బట్టి మనం ఈ ఆమ్ హోల్ అనేది మనం గీయాలన్నమాట. షోల్డర్ అంటే షోల్డర్ పెరుగుతుంది ఆటోమేటిక్. దాన్ని బట్టి మనం ఆమ్ హోల్ నెక్ డీప్ని బట్టి పెట్టుకోవాలి. అది కూడా పర్సనాలిటీని బట్టి. నేను చెప్పాను కదా మీకు, ఇది పెరిగిపోతూ ఉంటుంది, ఇది పెరిగిపోయినప్పుడు ఇది కూడా మనకి పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ఇది మనకి కిందికి దిగే కొద్దీ ఇది కూడా తగ్గుతూ ఉంటుంది, ఇది తగ్గినప్పుడు మనకి ఇది కూడా తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గినప్పుడే మనకి చంక ముడత అనేది రాదనమాట. ఏదైనా పర్ఫెక్ట్గా రావాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్ని పాటించండి, నోట్స్ ప్రిపేర్ చేయండి. ఇక ఇప్పుడు మనం ఆమ్ హోల్లోకి వెళ్ళేసరికి మనకి ఏంటి అంటే మినిమం ఎవరికైనా అంటే బక్కగా ఉన్న వాళ్ళకి నేను చెప్పే అందాజ ప్రకారం ఇప్పుడు 26 ఉంది, 24, 26, 28 ఉన్న వాళ్ళకి 4.5 పెట్టినా సరిపోతుంది ఆమ్ హోల్. ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీ తక్కువగా ఉంటారు, వాళ్ళ చంక కూడా తక్కువగా ఉంటుంది. మళ్ళీ 28 కాడ నుంచి 30, 32, 34 వాళ్ళకి 5 పెట్టాలి. అలా 36 దాకా కూడా నడుస్తుంది. 36, 38, 40 అలాంటి వాళ్ళకి 5.5 పెట్టాలి. ఇక 40, 41, 42, 43 వాళ్ళకి 6.5, కొంచెం ఎగో ఉన్న వాళ్ళకి 7 అలా పెట్టాలి. ఇది దేనికి? ఓన్లీ రౌండ్ నెక్కులకి చెప్పాను. అదే మీరు హై నెక్ పెడతారు, హై నెక్ కానీ మీరు ఏదన్నా కాలర్ నెక్ అలా పెడతారు. అలాంటప్పుడు ఏమవుతుంది, మీకు ఈ షోల్డర్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు 7 పెట్టాము. 7 పెట్టినప్పుడు మనం 28 వాళ్ళకి మనం ఏం చేయాలో తెలుసా? ఇక్కడ 4.5 పెట్టొద్దు,
అప్పుడు మనం పెంచాలి 1.5 ఇంచెస్ దానికి యాడ్ చేయాలి. 1.5 ఇంచెస్ అంటే ఇప్పుడు 4.5 పెట్టేదానికి మనకు 6 ఇంచులు మనం ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. 6 ఇంచ్ అనేది పెట్టాలి. ఇప్పుడు కాలర్ దానికైనా బోట్ నెక్ దానికైనా 1.5 ఇంచెస్ యాడ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ కొలత ఏది, ఇప్పుడు 24, 26, 28కి ఒక కొలత చెప్పాను, అలా ముగ్గురు కలిపి ఒక కొలత చెప్పాను కదా. ఆ కొలతకి మీరు ఏదైతే ఆ నడుము వచ్చిందో అప్పుడు కాలర్ కానీ బోట్ నెక్ కానీ హై నెక్ కానీ రోజాగార్ నెక్ కానీ మీరు ఏదైనా పైన మీరు ఏదైనా పెట్టాలి అనుకుంటే అప్పుడు మీరు చంక భాగానికి 1.5 ఇంచెస్ యాడ్ చేయండి. 1 ఇంచ్ లేదా 1.5 ఇంచెస్ యాడ్ చేయడం వల్ల అప్పుడు చంక కిందికి అవుతుంది, ఈ షోల్డర్ అప్పుడు పెరుగుతుంది. అప్పుడు పెరిగినప్పుడు మనకి కిందికి అయినందుకు మనకి చంక పట్టేదు, చంక దగ్గర ముడత రాదు, మీకు ఈ స్పేస్ సరిపోతుంది, ఈ స్పేస్ కూడా సరిపోతుంది. అది బాగా గుర్తుంచుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది కూడా మీరు నోట్బుక్లో బుక్ చేసుకోండి, ఓకేనా. ఇక ఇలా మన కాలర్కి ఒకలాగా బోట్ నెక్ ఒకలాగా అనేది అయితే ఏమి ఉండదండి. ఒక 1/4 ఇంచ్ అటు ఇటు మనిషిని బట్టి పర్సనాలిటీని బట్టి పెట్టుకోవడమే తప్పనిచ్చి వేరే అయితే ఏమి ఉండదు మనకి, ఓకేనా. ఇక దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి. అలా పెట్టేసుకుంటే మనకు సెట్ అవుతుంది. ఈ రోజు మీకు ఏంటంటే కేవలం నేను చంక భాగమే ఎందుకు చెప్తున్నానంటే రోజుకొకటి మీకు అర్థం కావాలి. ఇక కొంతమంది ఏంటంటే 28 నడుము ఉంటుంది కానీ వాళ్ళ చంక అంటే ఈ జబ్బలు అనేవి లావుగా ఉంటాయి, చేతులు లావుగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇక మనం తప్పదు, 4.5 కాదు 5 పెట్టాలి, 5.5 కూడా 5 కాదు 5.5 కూడా పెట్టాల్సి వస్తుంది. అప్పుడు చంక పెంచుకోవాలి. అలా పెంచాలి అంటే మనం బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు చెస్ట్ భాగంతో పాటు చెయ్యి ఒక మజిల్ ప్లస్ చెయ్యి లూజు, చెయ్యి పొడవు, తర్వాత ఆర్మ్ హోల్ లూజ్ కూడా తీసుకోవాలి. అప్పుడు మనం ఆ బాడీ పార్ట్కి చంకకి సెట్ అవుతుందా లేదా అనేది మనకు కొలత అర్థమవుతుంది. బండ గుర్తు ఏంటి అంటే మనం ఏ కొలత అయితే కొలిచి 4వ భాగాన్ని మనం ఇక్కడ పెడతామో ఆ 4వ భాగం మనం ఏం చేయాలి అంటే చేతికి కానీ నడుముకు కానీ మనకి దీనికి కానీ వచ్చేటట్టుగా మనం చేసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చేసింది, నేను కరెక్ట్గా ఇక్కడ పెట్టాను, ఇక్కడికి వచ్చేసింది అనమాట. అలా మనకి ఈ రౌండ్ సరిపోతుంది. ఈ నడుము 4వ భాగం ఈ చంకాకి సరిపోతుంది అనమాట. అదే బండ గుర్తు. అది బండ గుర్తు ఉంచుకుంటే ఆ ఫార్ములా మీరు ఫాలో అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. హ్యాండ్ కూడా ఈ 4వ భాగాన్ని మీరు హ్యాండ్ని తీసినట్టయితే అది కూడా సెట్ అవుతుంది. అది కూడా మీకు హ్యాండ్ తీసేటప్పుడు నేను చెప్తాను, ఇదైతే మీరు గుర్తుంచుకోండి, ఓకేనా. స్టెప్ బై స్టెప్ మనం పనిని ఎప్పుడైనా కొల్లగొట్టాలన్నమాట. అప్పుడు మనం చేసుకుంటూ పోతూనే ఆ పని అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నేను నిన్న కొంచెం పని ఉండి కొంచెం వీడియో అనేది పెట్టలేదండి. మధ్యలో ఒకరోజు మిస్ అయినా కూడా నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, మీరు డిస్టర్బ్ కాబాకండి. ఒకరోజు నేను కొంచెం చేత కాకపోయినా, ఇంకోటి ఏంటంటే గిరాకీ ఎక్కువ ఉన్నా, ఏదైనా బయట పని ఉన్నా, ఇప్పుడు పిల్లల కాలేజీ గురించి కొంచెం తిరగాల్సి వస్తుందండి. ఆ పనుల వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యి నేను ఒక్కొక్క రోజు వీడియో అనేది తప్పుతుంది. కానీ డేస్ తప్పినా కూడా క్లాసులు అయితే తప్పవు. మీకు ఖచ్చితంగా ఈరోజు 6 అయినా రేపు నేను పెట్టకపోయినా 7 డే అనేది మీకు పెడతాను. డేస్ లెక్కలు పెట్టుకోవద్దు, క్లాసులు లెక్కలు పెట్టుకోండి, మీకు సరిపోతుంది, ఓకేనా. అలా మీరు డేస్ లెక్కలు పెట్టుకుంటే ఒకరోజు ఆదివారం వస్తుంది, ఒకరోజు పండగ వస్తుంది. అలా మీకు కానీ నాకు కానీ తీరని రోజు మళ్ళీ నెక్స్ట్ డే వీడియో అనేది నేను పెడుతూ ఉంటాను, అప్పుడైనా మీరు చూడొచ్చు. అలా కాదు మీకు తీరని రోజు కూడా 2 క్లాసులు ఒకేసారి అటెండ్ కావచ్చు, నిన్న పెట్టింది ఈ రోజు పెట్టింది, అలా కూడా మీరు అడ్జస్ట్మెంట్ అయ్యేది అవ్వచ్చు అనమాట, ఓకేనా. ఇక ఈ రోజు వచ్చేసి మీ క్లాస్ అనేది చంక ఇదేనండి. ఇక ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను. నెక్ డీప్ పెట్టినప్పుడు మనం ఏం చేయాలి అంటే 9కి అబోవ్ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే 1 ఇంచే పెట్టాలి. ఇక 8.5 ఉంటే ఒక 1/4 ఇంచ్ పెంచాలి. ఇంకా మనకి 6 ఉందనుకోండి, ఇంకో 1/4 ఇంచ్. అంటే ఇలా మనకి ఏంటంటే ఇది పైకి వచ్చే కొద్దీ ఈ షోల్డర్ పెంచుతాం కాబట్టి ఈ షోల్డర్తో పాటు ఇది కూడా పెరుగుతూ ఉంటుంది, ఇది కూడా గుర్తుంచుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా మనం ఇది 1.5 ఇంచ్ పెట్టాలి అనుకోవద్దు, ఇక్కడ స్పేస్ ఉండాలి. ఇది పెరిగే కొద్దీ మనకి ఏమవుతుందంటే ఇది రౌండ్ నెక్ కాబట్టి మనకు సాగే గుణం ఉంటుంది కాబట్టి ఇక్కడ పట్టేయదు. ఇది పైకి పోయే కొద్దీ మీరు ఇది లోతు తెంచారనుకోండి పట్టేసే అవకాశం ఉంటుంది, ఇది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు షోల్డర్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇది, కానీ మనకి వీళ్ళకి సరిపోతుందా లేదా నేను మీకు చెప్పాను చూడండి. జబ్బల కాడ కొలవండి, చెస్ట్ ముందు భాగం కూడా కొలవండి అని నేను చెప్పాను కదా. ఆ జబ్బల కొలువు అనేది మనకి ఇక్కడ పనికి వస్తుంది. అంటే మనం దాన్ని చెరిసగం చేసి ఇక్కడ ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. నెక్కు మీరు ఇక్కడికి పెట్టారు, ఇక్కడికి పెట్టినప్పుడు మనం ఈ జబ్బలకి ఎంత, ఇప్పుడు మనం 14 తీసాం, 14 అంటే 7 పెట్టి ఇక్కడ గీత గీయాలి. గీత గీసేసి ఈ షోల్డర్ కూడా మనం ఏం చేయాలంటే 7 పెట్టి ఇక్కడ గీత గీయాలి. 6.5 అట్లా 6 పెట్టేసి గీత గీసి ఈ షోల్డర్ని ఇలా మనం కిందికి దించేసి ఈ చంక భాగాన్ని కిందికి ఇలా దించి మనం ఇది పెంచాలి, ఇది పెంచాలి, ఇది పెంచాలి. అలా మనిషిని ఒకటే ఆది ఉంటుంది, కానీ
కటింగ్లు వేరైనప్పుడు పెంచే దగ్గర పెంచాలి, తగ్గించే దగ్గర తగ్గించాలి. అలాంటివి చేసినప్పుడే మనం పర్ఫెక్ట్గా ఈ యొక్క కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ 100% కూడా మనం న్యాయం చేయగలుగుతాము. ఏ కస్టమర్ అయినా కూడా మనకి బ్లౌజ్ గుత్తగా మనం కుట్టామనుకోండి, ఎంత దూరం ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి మన దగ్గర కుట్టించుకుంటారు. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. అలాగే మన దగ్గర ఏంటి అంటే పేపర్ కటింగ్ ఉందండి. ఈ పేపర్ కటింగ్ అనేది స్టిచ్చింగ్ వచ్చు కానీ పేపర్ కటింగ్ రాదు. అదే కటింగ్ రాదు, పేపర్ కటింగ్ కాదండి, బ్లౌజ్ కటింగ్ రాదు. అది నడుము సైజ్ ప్రకారం ఇప్పుడు నేను ఎలా అయితే మీకు పరిచయం చేస్తున్నానో అలాగే ఈ నడుము సైజ్ ప్రకారం కొలత అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు 32 నడుము సైజు, ఖర్చులు ఏం పెట్టొద్దు. ఖర్చులు కాకుండానే 32 ఉంటే 32 బుక్ చేసుకోండి. ఖర్చులు అనేది నేను కలిపి కట్ చేస్తాను. ఇప్పుడు దీనికి ఎలా అయితే కలిపానో అలాగే దీనికి కూడా కలిపి నేను పంపిస్తాను అనమాట. అలా మీకు ఒకే సైజు కాదండి, 24 నుంచి 44 దాకా 20 సైజులు ఉన్నాయి. మినిమం మనకి 10ది ఒక కాంబో ఉంటుంది, 25ది ఒక కాంబో ఉంటుంది. అలా మీ క్రాస్ కటింగే కాదండి, బోట్ నెక్, ప్రిన్స్ కట్టు, నార్మల్ ప్రిన్స్ కట్టు, కటోరీ, డబల్ కటోరీ, రోజాగార్ నెక్, రోజాగార్ ప్రిన్స్ కట్టు, హై నెక్ ప్రిన్స్ కట్టు, సభ్యశాసి, మధుబాల బ్లౌజు, స్ట్రైట్ ప్రిన్స్ కట్టు, క్రాస్ ప్రిన్స్ కట్టు, అన్ని ప్రతిదీ కూడా మన దగ్గర ఏంటి అంటే 10 రకాల మోడల్స్ బ్లౌజులు అన్ని సైజులు అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఈజీగా తీసుకోవచ్చు. నార్మల్ బోట్ నెక్ ఉంది, ప్రిన్స్ కట్ బోట్ నెక్ ఉంది, అన్ని ప్రతిదీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకేనా? అలా కావాలి అనుకున్న వాళ్ళు ఏదైనా నడుము సైజ్ ప్రకారమే ఉంటుందండి. అన్ని నడుము సైజులు పెట్టి మీరు బుక్ చేసుకోండి. అలా కాక వేలు మాస్టర్లకు పెట్టాల్సి వస్తుంది. కటింగ్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి భయానికి మీరు కస్టమర్లకి సమాధానం చెప్పుకోలేక వేలు పెట్టాలి అనుకున్నప్పుడు మీ కటింగ్ మాస్టర్ అవసరం లేదండి. ఒక్క నెల కటింగ్ మాస్టర్కి ఒక 50,000 అవుతుంది. ఒక 40-50,000 మీరు ఒక్కసారి ఖర్చు పెట్టుకుంటే అంత కాంబో, పెద్ద కాంబో అనేది వస్తుంది. అప్పుడు మీరు బోటిక్ షాప్ పెట్టుకున్న ఈజీగా మీ చేతులతో కట్ చేసి 10 మందికైనా వర్కర్లతో కుట్టించుకోవచ్చు. మీకు డబ్బులు మిగులుతాయి. ఆ కటింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఇది ఎందుకంటే ప్లాస్టిక్ పేపర్ అనమాట, తడవదు, ముడత పడదు. ఇది చిన్నగదనమాట, చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఓకేనా? నా మాటలు కాదండి, నేను నా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా ఎంత బాగుపడ్డారు, వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను కంపెనీ సెల్లో స్టేటస్లో పెడుతూ ఉంటాను. వాళ్ళు కుట్టుకొని పర్ఫెక్ట్గా ఉందన్నయ్య, చాలా బాగా కుడుతున్నాం అన్నయ్య. ఒకటి తీసుకున్న వాళ్ళు 10 తీసుకుంటున్నారు, 10 తీసుకున్న వాళ్ళు 20 తీసుకుంటున్నారు, 20 తీసుకున్న వాళ్ళు పెద్ద కాంబో మొత్తం తీసుకుంటున్నారు. అలా హ్యాండ్స్ డిజైన్స్ ఉన్నాయి, నెక్ డిజైన్స్ ఉన్నాయి, పాయింట్ కటింగ్, డ్రెస్ కటింగ్ అన్నీ కూడా మన దగ్గర అన్నీ అవైలబుల్ అనమాట. మీకు స్టిచ్చింగ్ వచ్చి ఉంటే చాలు, కటింగ్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి డబ్బు మీరు ఒక బిజినెస్కి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి ఒక్కసారి కటింగ్కి మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మీరు లైఫ్ లాంగ్ ఇంట్లో కూర్చొని నెలకు ఒక 50,000 సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఇక అలాగే మీరు ఒకవేళ కటింగ్ వద్దు, నేను స్టిచ్చింగ్ వచ్చు, కటింగ్ నేను నా సొంతంగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ కటింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మన యాప్ కూడా ఉంది, పాషా టైలర్ అనే యాప్. అది ప్లేస్టోర్లోకి వెళ్ళి కొట్టగానే మీకు ఆ యాప్ డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో ఒక 4,000 ఖర్చు పెట్టారనుకోండి, 20 రకాల బ్లౌజులు 1 ఇయర్ దాకా అన్లిమిటెడ్ ఉంటుంది. ఇంట్లో కూర్చొని ఈజీగా నేర్చుకోవచ్చు. అది డేయా, నైటా, ఈ టైమా, ఆ టైమా అనేది లేదు. మీకు నచ్చినప్పుడు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. మీకు 1 ఇయర్ దాకా అన్లిమిటెడ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కటింగ్ పరంగా, ఫ్రీ క్లాసెస్ పరంగా, మీరు అమౌంట్ క్లాసెస్ పరంగా, ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్, ఏదైనా కూడా మా ఛానల్ మీకు మంచిగా యూజ్ అవ్వడానికి రెడీగా ఉందండి. మీరు ఎలా యూజ్ చేసుకుంటారో చేసుకోండి. ఓకేనా? ఇక ఇలాగే మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవుతుండండి. మీరు చూసే వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు, మీకు ఏం వస్తుంది, ఎలా వస్తుంది, మీకు ఏం అర్థం అవుతుంది అనేది చెప్పాలి కామెంట్లు. అలాగే లైక్ అండ్ షేర్ మా ఛానల్ గ్రూప్లలో పెట్టాలి, ఒకళ్ళకి పరిచయం చేయాలి, స్టేటస్లలో పెట్టుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ చేయండి. ఓకేనా?